జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుంది? మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే సూర్యనారాయణమూర్తి ఉచ్చ స్థానం పొందుతాడు. ఈ వారం అంతా సూర్యనారాయణమూర్తి బలం చాలా ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వారం మీకు చాలా చలాకీగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. ఆరోగ్యం భాస్కరాది చేత అని చెప్తాం. ఆరోగ్యం బాగా తెలుస్తుంది. అంటే ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం ఉన్నా ఒక్కోసారి మానసికంగా దృఢంగా లేకపోతే, ఒక్కొక్కసారి కాదు చాలాసార్లు, అందులో ఈ కలియుగంలో అడుగడుగునా కూడా మానసిక పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా మనం దృఢంగా బలంగా లేకపోతే ఎంత శారీరక దృఢత్వం ఉన్నా నిస్తేజంగా మన పనులు మనం చేసుకుంటాము. ఈసారి ఇప్పుడు ఎలా ఉందంటే స్వామివారు మానసిక దృఢత్వాన్ని కూడా కలిగిస్తున్నారు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అందువల్ల ఏంటంటే మానసిక దృఢత్వంతో శారీరక బలం ఎలానే ఉంటుంది. చాలా ఫాస్ట్గా, చాలా హుషారుగా, అంతకు ముందుతో మీరు కంపేర్ చేసుకుంటే చాలా హుషారుగా మీ పనులన్నీ మీరు చేసుకుంటారు. ఎంత హుషారుగా చేస్తారంటే మీకు తేడా బాగా తెలిసిపోతుందండి. సపోజ్ మీ ఇంట్లో మీ పిల్లలే మేషరాశిలో పుట్టారనుకోండి, చలాకీగా చదువుకోవడము కుదురుగా. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి టైం డిసిప్లిన్ని సూచిస్తారంటే ఈ వారం మనకి సూర్యనారాయణమూర్తి బలం చాలా బాగా ఉంది. ఒక సూర్యనారాయణమూర్తి బలం బాగా ఉంటే ఆయన మనకి వెలుగు, జ్ఞానప్రదాత సూర్యనారాయణమూర్తి. మన జీవితాల్లో వెలుగుని నింపేది కూడా ఆయనే. అందువల్ల ఏంటంటే ఇబ్బందులు ఉండవని కాదు, ఇబ్బందిని లెక్క చేయరు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఒక్కోసారి గోరంతా కూడా కొండంత కనిపిస్తుంది. టైం బాగోకపోతే చిన్న గడ్డి పరక కూడా పెద్దదిగా కనిపిస్తుంది. అంటే అద్దంలో పెడితే చిన్న గడ్డి పరక కూడా భూతద్దంలో పెడితే పెద్దదిగా కనిపిస్తుంది. అదే టైం బాగున్నప్పుడు, అంటే టైం బాగాలేనప్పుడు గోరంత సమస్య కూడా కొండంతగా కనిపిస్తుంది. టైం బాగున్నప్పుడు సమస్య ఏం మారిపోదు, సమస్య అలానే ఉంటుంది. మనం తీసుకునే విధానం మారుతుంది. కొండంత సమస్య కూడా అద్దంలో కొండను చూపిస్తే చిన్నగా కనిపిస్తుంది. అలా కొండంత సమస్య కూడా ఘోరంతగా మారుతుంది. అంటే మనకి డీల్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. అది ఈ వారము ఇబ్బందులు చికాకులు ఉండవని కాదు, అవేమీ మీరు ఖాతరు చెయ్యరు. ఇబ్బందుల్ని చికాకుల్ని నిర్లక్ష్యం చేస్తారు. మనం జీవితంలో కొన్నిటికి నిర్లక్ష్యం వహించాలి. మనకు వచ్చే దుఃఖాల పట్ల మనం నిర్లక్ష్యంగా వ్యవహరించాలి, బాధ్యత రాహిత్యంగా ఉండాలి. అక్కడ మనం బాధ్యత తీసుకుంటే నిరంతరం దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాము. అందువల్ల మనం నిర్లక్ష్యం చెయ్యాలి. మనకు వచ్చిన కష్టాన్ని కానీ దేనిని మనం లక్ష్య పెట్టాలి, కష్టాన్ని ఎలా అధిగమించేదన్న విషయాన్నే మనం లక్ష్య పెట్టాలి.
అంతేకాని మనకొచ్చిన కష్టాల్ని మనకే కష్టాలు వచ్చాయేమో లోకంలో ఎవరికి లేవు అలా అనుకోవడం అజ్ఞానం. సో అలా అనుకుంటారని కాదు, జనరల్గా మాటల్లో చెప్తున్నాను. ఇలా మిమ్మల్ని మీరు అంటే మీ థాట్ ప్రాసెస్ కంప్లీట్గా మారే విధానం ఒక నీటి మీ మీ మైండ్, మీ ఆలోచన ఒక నీరు అని అనుకుందాము. ఆ నీటిని ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమైందంటే కలుషిత నీరులో వెళ్ళి కలుస్తూ ఉంది, మంచి స్వచ్ఛమైన నీరు కూడా. దానివల్ల ఏంటంటే కష్టం సుఖం మిక్చర్గా అనిపిస్తూ ఉంది. అందులో ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ కూడా చేస్తే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి అలా వెళ్తున్న నీరు దానికొక ఏమంటారు ఫెన్సింగ్ చేసేసేసి, అడ్డుకట్ట వేసేసేసి, కంచె వేసేసి నీళ్ళని ఇటువైపు ఇంకొక వైపు ప్రవహింపజేస్తే స్వచ్ఛమైన నీరు స్వచ్ఛంగానే ఉంటుంది. అంటే థాట్ ప్రాసెస్ని మనం ప్రస్తుతం నీళ్ళగా అనుకోమని చెప్పాను కదా. మీ ఆలోచనలలో బాధ ఉండదు, బెంగ ఉండదు. ఇలా భగవంతుడు చేస్తున్నాడు ఈ వారం. అందువల్ల మీరు విద్యార్థినులు అవ్వండి, ఉద్యోగస్తులు అవ్వనియండి, వ్యాపారస్తులు అవ్వనియండి, గృహిణీలు అవ్వనియండి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అందరికీ మానసిక దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక దృఢత్వంతో మీ శారీరక బలం చాలా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఈ వారం చూస్తారు. భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. అంటే 100% రిజల్ట్స్ తీసుకోగలుగుతారు. ఇది భగవంతుడి ప్రామిస్. ఇది మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఒక ఇన్సెక్యూరిటీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఉంది. ఈ ఇన్సెక్యూరిటీని, ఈ అభద్రతా భావము ఈ వారం మీరు జయించగలుగుతారు. ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఏమైనా లోన్స్ తీసుకొని ఉంటే ఈ లోన్స్ ఎలా క్లియర్ చేయాలన్న ఆరాటం మీకు ఉంటూనే ఉంటుంది. అది ఈ వారం నుంచి మీరు అధిగమిస్తారు. సూర్యనారాయణమూర్తి కృపతోటి మీకు చాలా బలం వస్తుంది, కొండంత బలం వస్తుంది. ఆర్థిక విషయాల్లో కొండంత బలంగా అనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్స్ అలా మారుతూ ఉంటాయి. అమ్మయ్య పర్వాలేదు, మనకి అంతా ఇంకా ఇబ్బంది లేదు అనుకునే విధంగా భగవంతుడు మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు. దీన్ని మీరు ఇంకా పెంపొందించుకోవడానికి నేను పరిహారం చెప్తాను చివరిలో. అది చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంకా మంచి ఫలితాన్ని చూస్తారు మీరు ఆర్థిక విషయాల్లో. అలాగే ఏదన్నా ఆర్థిక విషయాల్లో ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కొంత ఇబ్బంది, బాధ అది ఉంది గత కొంతకాలంగా. అది ఇప్పుడు దాంట్లోంచి బయటకు వస్తారు. ఇలాంటి ఇబ్బందులు ఇవి ఏవైనా మీరు ఫేస్ చేస్తూ ఉంటే కనుక వాటిల్లోంచి మీరు చక్కగా బయటపడతారు. సపోజ్ మాకు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు, మేము గవర్నమెంట్లోనే చేస్తున్నాం అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేదా మీకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి ఈ వారం నుంచి చక్కగా గట్టెక్కుతారు. అలాగే మీకు ఈ వారం మీరు అనుకోకుండా కొంతమంది అధికారుల్ని కలుస్తారు. అధికారుల్ని కలవడం అంటే ఇక్కడ మీరైనా వెళ్ళి కలుస్తారు పని వచ్చి, లేదా వాళ్ళు రమ్మని. అసలు ఇలాంటివి ఏం లేదు. అంటే ఇప్పుడు అధికారులు అంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్. అలా కాకపోతే ఇప్పుడు ఉద్యోగస్తులకు అనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులతోటి వాళ్ళకి రిలేషన్స్ ఉంటే వాళ్ళని కలుస్తారు అనుకోకుండా. సపోజ్ అలా అందరికీ కనెక్షన్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏంటి, మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అనుకోండి, మీ పాత కంపెనీలు ఇప్పుడు ఒకటే ఉద్యోగంలో ఉండరు కదా, మారుతూ ఉంటారు కదా. సో ఎంతటి వాళ్ళైనా సరే కనీసం 2 ఉద్యోగాలైనా మారుతారు కదా. అంటే ఇది గవర్నమెంట్ అయితే కనుక గవర్నమెంట్లో చేసే వాళ్ళైతే మంచి పై అధికారుల్ని కలుస్తారు. ప్రైవేట్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ పాత బాసుల్ని మీరు కలుస్తారు. అది వాళ్ళ గురించి ఏదో రకంగా వార్తను వింటారు, కలవకపోతే ఏదో ఒక వార్త వింటారు. ఇది ఏంటంటే మీకు సూర్యబలం హెచ్చడానికి జరుగుతుంది, అంటే పెరగడానికి జరుగుతుంది. ఇది ఒక ఇండికేషన్ మీకు. డెఫినెట్గా మీ పాత ఎక్స్ బాస్ని మీరు కలవడం కావచ్చు, లేదా వారి గురించి టాపిక్ వస్తుంది సడన్గా, ఇన్నాళ్ళు రాని టాపిక్ ఇప్పుడు వస్తుంది. లేదంటే సడన్గా మీకు మెసేజ్ చేయడము, ఏదో రకంగా ఒక డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కనెక్షన్ అయితే ఉంటుంది. ఈ కనెక్షన్ వస్తే మీరు గుర్తుపట్టాల్సిన అంశం ఏంటంటే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మనం విజయం సాధించాలంటే ఫస్ట్ పాయింట్, కీ పాయింట్ ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి విజయలక్ష్మి వరిస్తుంది. మితిమీరిన విశ్వాసం పనికిరాదు.
అలాగే ఆత్మన్యూన్యత అసలు ఉండకూడదు. ఈ రెండు లేకుండా బ్యాలెన్సింగ్గా ఉండేది ఆత్మవిశ్వాసం. అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టే మీకు ఇలాగా మీ పూర్వపు యజమానులు కలుస్తారు, అంటే ఎక్స్ బాసెస్ కలుస్తారు. అయితే వ్యాపారస్తులకి ఏంటి మరి, వాళ్ళకి వాళ్ళే బాస్ కదా, వాళ్ళ కింద ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి ఏంటంటే ఒకవేళ మీరు ఉద్యోగం చేసి మధ్యలో వ్యాపారం చేసే వాళ్ళని చాలామందిని, అంటే ఉద్యోగం ఆపేసి మధ్యలో వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ కోవకి మీరు చెందితే మీ పాత బాస్ కలుస్తారు మిమ్మల్ని సడన్గా. అది లేదా అసలు మేము మొదటి నుంచి వ్యాపారమే, మా పెద్దలు చేశారు మేము చేసాం, లేదంటే మా పెద్దలు ఉద్యోగం చేసి నేను స్టార్టింగ్ నుంచి వ్యాపారం అన్న కోవలో మీరు ఉంటే కనుక, ఇప్పుడు మీ లావాదేవీలైనా ఎవరైనా ఒక కంపెనీస్తోనో లేదా ఏదైనా ఒక పెద్ద వాళ్ళతోటి చేయకుండా అయితే అసలు ఉండదు కదా ఏ వ్యాపారం కూడా. అలాగంటే మీరు ఎవరినైతే కొంచెం బాగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అనుకుంటారో వాళ్ళని కలుస్తారు, లేదా వాళ్ళ విషయాలు తెలుస్తాయి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఇలా ఇవి ఏవి జరిగినా ఇండికేషన్ మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, గ్రహదేవత బలం పెరుగుతుంది అన్నదానికి ఇది శుభ సూచిక. ఇదొక శుభ సూచిక అనుకోండి అంతే, జస్ట్ శుభ సూచిక. దీని ద్వారా మీకు పనులన్నీ కూడా మీకు మీరే, అంటే మన పనులు మనమే ఆత్మవిశ్వాసంతో చేసుకోవాలి, మన లాడర్ మనమే నిర్మించుకుంటాం. అలా మీకు ఇప్పుడు జరుగుతుంది. ఇది వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మిథున రాశి, మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఆర్థికంగా మంచి శుభ సమయం. ఆర్థికంగా మీకు ఒక ధైర్యం వస్తుంది, కొన్ని మంచి విషయాలు చూస్తారు మీరు. ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగస్తులు అయితే మీకు శాలరీ ఇంక్రిమెంట్ పెరగడమో, బోనస్ రావడం, లేదా మంచి ఆఫర్ తోటి ఇంకో ఉద్యోగం రావడమో జరుగుతుంది. సపోజ్ ఇవేమీ జరగలేదు అనుకోండి, మీ జన్మజాతకం అస్సలు సహకారంగా లేకపోతే ఇవేమీ జరగలేదు అనుకుందాం ఉదాహరణకి, అప్పుడైనా మీకు ఆర్థికంగా బాగుంటుంది. ఎలా బాగుంటుందంటే ఈ సంవత్సరం మీకు అంటే ఈ వారం మీకు తెలుస్తుందంటే డబ్బులు మీ చేతిలో ఆడుతూ ఉంటాయి. అది మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వడం వల్ల కావచ్చు, లేదంటే మీకు ఎవరైనా, అంటే మీ చుట్టాలు ఎవరైనా సడన్గా మీ ఇంటికి వచ్చి కొంత గిఫ్ట్ రూపంలో అమౌంట్ ఇవ్వడం కావచ్చు, ఇలా ఏదైనా, లేదా సడన్గా మీకే ఎప్పుడైనా మీరు ఎప్పుడో దాచిపెట్టుకున్న డబ్బులు మీకు ఈ వారం దొరకవచ్చు. ఇలా ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకైతే బాగుంటుంది, ఎందుకంటే డే టు డే వ్యాపారంలో కలిసి డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ వారంలో మీకు బిజినెస్ బాగా జరుగుతుంది, మీకు తృప్తిగా అనిపిస్తుంది. అంటే బిజినెస్ ఒక్కొక్కసారి బిజినెస్ బాగా జరిగిన ఒక్కొక్కసారి ఆత్మతృప్తి ఉండదు. ఈ సంవత్సరం ఈ వారం మీరు తృప్తిగా మీ వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారస్తులకి ఇంకా ఎక్కువ వరం ఉందని చెప్పాలి, మిథున రాశి మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. విద్యార్థినులకి మీకేంటంటే టైం డిసిప్లిన్ చాలా బాగా ఉంటుంది. చాలా అంటే మీరు ఆ టైంకి మీరు ఒక షెడ్యూల్, ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు, ఈ టైంలో చదువుకోవాలి, ఇవన్నీ మీరు చక్కగా చేసుకుంటారు. ఇది ఈ వారం మీకు ఉంటుంది. మీ పిల్లలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టుంటే వాళ్ళకి ఈ విషయం అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు గృహిణులు అయ్యారు, మీరు మిథున రాశిలో పుట్టారు, మీకు కూడా అన్ని పనులు టైం టు టైం వెళ్ళిపోతాయి. ఈ వారం మీకు ఫైనాన్షియల్గా బాగా అనిపిస్తుంది, మీ జాతకం బలం బాగా ఉంది కాబట్టి. మీ ఇంట్లో ఎవరైతే, ఒకవేళ మీరే వర్కింగ్ అనుకోండి, అంటే వర్కింగ్ అయితే మీకు బాగుంటుంది. ఒకవేళ మీరు గృహిణీలు అయితే మీ ఇంట్లో ఎవరైతే సంపాదన పరులు ఉన్నారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఆఫీస్లో ఇంట్లో హ్యాపీగా ఉంటుంది, లేదా వ్యాపారస్తులలో ఇంట్లో హ్యాపీగా ఉంటుంది. మీరు వాళ్ళు చక్కగా టైం కేటాయించుకోగలుగుతారు. ఇది సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక ఆరోగ్యం విషయంలో వారం, అంటే మనకి లక్ష్మీ అమ్మవారు రకరకాలుగా ఉంటుంది. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని మనకి చిన్నప్పటి నుంచి మనం వింటూ వస్తున్న మాటే కదా. సో ఆరోగ్యమే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం, వరం. ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఈ వారం పెద్ద సీనియర్ సిటిజన్స్ చూస్తారు. అలా మనమే ఎలా చూసుకున్నా సరే గవర్నమెంట్తో సంబంధించిన కార్యకలాపాలు ఏమైనా పెండింగ్ ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ఏదైనా లావాదేవీలు ఉంటే, అంటే గవర్నమెంట్తో లింక్ లేకపోయినా సపోజ్ ఒక పర్సన్ తోటి, గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తితోటి మీకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే విడిగా ప్రొఫెషన్, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధం లేకుండా అవి ఈ వారం అవుతాయి. అలాంటివి ఏవైనా ఉంటే ఈ వారం అవుతాయి. ఇలాగే ఈ వారం మీ అందరికీ కూడా చక్కటి ఆశీస్సుల్ని గోచారంలో ఉన్న గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి సొసైటీలో బాగా గుర్తింపు, గౌరవం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకొని ఉంటే వాళ్ళకి అపార్థం చేసుకున్నామని తెలుసుకుంటారు. ఒకవేళ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే ఇంకా బాగా ఇంప్రెషన్ పెరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే
కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంప్రెషన్ బాగా పెరుగుతుంది. అందరి దృష్టిలో చాలా ఇంప్రెషన్ పెరుగుతుంది మీకు. అలాగే మీ కాన్ఫిడెన్స్ కూడా చాలా రైజ్ అవుతుంది, బూస్టప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. కాకపోతే ఒక్క చిన్న విషయం ఏంటంటే మీకు కమ్యూనికేషన్స్లో వాటిల్లో అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ వారం నేను చెప్తున్నాను, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు బాగా. పొగుడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మితిమీరిన పొగడ్తల వల్ల మనకి ఉన్న ఆత్మవిశ్వాసం మితిమీరిన విశ్వాసం అవుతుంది. అలా కాకుండా చూసుకోండి అంతే. అంటే అంతా చాలా బాగుంటుంది, మరీ ఎక్కువ బాగున్నా అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్తుంది శాస్త్రం. సో అప్పుడు మన పొగడ్తలు అనేది కొంత లెవెల్ వరకు మనం తీసుకోవచ్చు, మంచిదే. పొగిడితే మనకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్టప్ అవుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడేదో వాళ్ళు ఏదో మిమ్మల్ని ఏమంటారు, ఏదో కావాలని పొగడటం కాదు, మనస్ఫూర్తిగానే పొగుడతారు. అంటే ఎప్పుడైనా కొంతమంది పొగిడితే ఇక్కడి నుంచి వస్తాయి, కొంతమంది పొగిడితే ఇక్కడి నుంచి వస్తుంది. అది మనకి వాళ్ళ మొహం చూస్తే, వాళ్ళ కళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈ వారం మిమ్మల్ని పొగిడే వాళ్ళందరూ ఇక్కడి నుంచే పొగుడతారు, కానీ ఇక్కడి నుంచి పొగడరు. సో డెఫినెట్గా వాళ్ళు ఆపుకోలేరు. అసలు అంతకుముందు కొంతమందికి ఉంటుంది, ఎంత అవతల వాళ్ళలో మంచితనం ఉన్నా వీళ్ళు చెప్పరు, లేదా ఎంత అవతల వాళ్ళలో ఏమన్నా చెప్పడానికి ఇష్టపడరు. అంతే, కొంతమంది నేచర్ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని పొగిడే తీరాలి, అది విధి రాత, మనమేం చేయలేదు. సో అలాగే ఈ వారం ఏంటంటే పొగడ్తలు ఎక్కువ అవుతాయి, పొగడ్తల వర్షం ఉంటుందన్నమాట. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన మీ సరౌండింగ్స్, మీ జనాల మధ్య అది మితిమీరి ఆత్మవిశ్వాసానికి వెళ్ళకుండా మీకు మీరు జాగ్రత్త పడండి అంతే. సో ఇంత పొగుడుతున్నారు కాబట్టి నాకు ఇంకా బాధ్యత పెరిగింది. సో అంటే ఎప్పుడైనా సరే ఒక పొగడ్త మనం అందుకున్నా, లేదా ఒకళ్ళు మన మీద నమ్మకం పెట్టుకుంటున్నారన్నా, ఒకళ్ళు మనకి గౌరవం ఇస్తున్నారన్నా, అక్కడ ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే మన బాధ్యత మనకి పెరుగుతూ ఉందనేది మనం లెక్క కట్టుకోవాలి, మనం గమనించాలి. అలా మన బాధ్యత పెరిగింది అని మనం అనుకుంటే అప్పుడు మితిమీరిన విశ్వాసంలోకి మనం వెళ్ళం, అప్పుడు అన్నీ సజావుగా వెళ్తాయి. సో అంటే మీరేదో బాధ్యత లేదో అలా నేను చెప్పట్లేదు. ఇప్పుడు మితిమీరిన పొగడ్తలతోటి ఆత్మవిశ్వాసం హెచ్చి అది అహానికి దారం తీయచ్చు. ఆ అహం ప్లేస్లో బాధ్యత అని పెట్టుకుంటే కనుక మనం ఇంకా పెరగాలి, దీన్ని నిలబెట్టుకోవాలి, ఇది ఇంకా పెరగాలి, పెరగకపోతే పెరగకపోయింది, తగ్గకూడదు అన్న బాధ్యత మనం పెట్టుకుంటే అప్పుడు అది మితిమీరిన ఆత్మవిశ్వాసం కింద వెళ్ళదు. ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఉద్యోగస్తులకి ట్రెమెండరస్ పీరియడ్, ఎక్సలెంట్ పీరియడ్, చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా. అంటే మీకు హుషారుగా వెళ్ళొస్తారు ఆఫీస్కి, ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే పిక్నిక్స్ మీకు వర్క్ ఉండదు అలా అని నేను చెప్పట్లేదు, వర్క్ ఉంటుంది, కానీ చాలా తొందరగా చేస్తారు. అసలు మీకే అర్థమవుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ ఎంతగా అంటే అన్కంపాటబుల్గా ఉంటుంది ఇప్పటిదాకా ఉన్న మీ ఎనర్జీ లెవెల్స్, ఇప్పుడున్న ఎనర్జీ లెవెల్స్. సో చాలా కొండంత పనిని కూడా తొందరగా చేసేంత కెపాసిటీ ఇప్పుడు మీకు ప్రసాదిస్తున్నాయి గ్రహ దేవతలు. అలా మీకు ఇప్పుడు ఉంది. వ్యాపారస్తులకి కూడా సేమ్ పాయింట్, చాలా పనులు చేస్తారు ఈ వారంలో మీరు. అది మీకే అంటే అంతకుముందు ఇదే పని ఈ వారంలో చేసిన పనులు అంతకుముందు అయితే మీకు 1 నెల 2 నెలలు బట్టి ఉండవచ్చు కాక, అరే అలాంటి పనులను ఎలా నేను ఇంత తొందరగా చక్కబెట్టాను అని మీరు అనుకుంటారు. అలా చక్కబెడితే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వ్యాపారస్తులకైతే మనీ యోగం కూడా, ధనయోగం కూడా. ఎందుకంటే ఎంత వ్యాపార పనులు నిర్వహిస్తే అంత డబ్బులు కదా వ్యాపారస్తులకి. సో ఇలా ఉంటుంది. అదే ఉద్యోగస్తులకైతే మీరు చేసే పనుల వల్ల మీకు గుర్తింపు, గౌరవం, హోదా పెరగడం, ఇలాంటివన్నీ తదితర అంశాలన్నీ ఏవైనా స్టెప్ బై స్టెప్. మన కష్టానికి అక్క చెల్లెళ్ళు ఉంటారు, దుఃఖానికి అక్క చెల్లెళ్ళు ఉంటారు. కష్టానికి అక్క చెల్లెళ్ళు ఎవరంటే మనకి హోదా పెరగడం, గౌరవం పెరగడం, మన వృద్ధి, ఇవన్నీ అక్క చెల్లెలు. ఇంకా దుఃఖానికంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళిపోవడము, ఇంకా రకరకాలుగా అక్క చెల్లెళ్ళు ఉంటారు. బట్ కష్టాలకి ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు కూడా ఈర్ష్యాద్వేషాలు కూడా వెనక ఉంటాయి. అవేం మనం ఏం చేయకుండా ఉండడానికి మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం, కామ్గా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటే అదృష్టవంతుడిని ఎవడు చెరచలేడు, దురదృష్టవంతుడిని ఎవడో ఒక్కనాడికి బాగు చేయలేడు. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. చెరపకరా చెడేవు. ఎవరైనా ఈర్ష్యతోటి, అసూయతోటి, కుళ్ళుతోటి ఉన్నవి లేనివి చెప్పేసేసి ఏదైనా చెరచాలని చూస్తే చెడతారు, వాళ్ళే చెడతారు. మనమేమీ ఆలోచించక్కర్లేదు, ఏమీ బాధపడక్కర్లేదు, ఏమీ భయపడక్కర్లేదు.
భగవంతుడిని నమ్ముకుంటే, ఈశ్వరుని నమ్ముకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అసలు ఈ వారం ఈ పాయింట్స్ ఏమో అప్లికేబిలిటీ ఉండదు, బట్ ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాష్ట్రాధిపతి బలం అత్యద్భుతంగా ఉంది, చాలా బాగా ఉంది. ఇలా ఉండడం వల్ల మీకు ఏంటంటే పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయ్యే టైం లాగా అనిపిస్తుంది ఈ వారం. శుభశకునాలు చాలా బాగా అనిపిస్తాయి. అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా హుషారుగా అనిపిస్తుంది. అంటే నిశ్చేజంగా అసలు ఉండరు. ఇప్పుడు మీరు నిశ్చేజంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. మానసిక రీత్యా, ఆరోగ్య రీత్యా మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, ఏమైనా నిస్తేజంగా ఉంటే ఇప్పుడు ఉత్తేజంగా ఉంటారు. అసలు నిస్తేజం అనేది మీకు ఇప్పుడు అప్లికేబిలిటీ ఉండదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించాలంటే చాలా మంచి సమయం. ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అద్భుతమైన సమయము, మీకు అది కలిసి వస్తుంది. ఇంటర్వ్యూస్ అన్నీ టకటక కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మీరు ఫినిష్ చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఏం ఉద్యోగం కోసం ప్రయత్నించట్లేదు, మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ ఉన్నారు. మీకు చాలా మంచి అంటే మీ పై అధికారుల యొక్క గుర్తింపు మీకు దొరుకుతుంది, గౌరవం పెరుగుతుంది. మీకు మీ ఉద్యోగ స్థలంలో చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అంతకు ముందుతో మీరు కంపేర్ చేస్తే ఈ వారం మీకు చాలా సంతృప్తిగా వెళ్తుంది ఉద్యోగంలో. వ్యాపారస్తులకి అదృష్టం పడుతుంది. వ్యాపారస్తులకి కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి. అంటే కాంట్రాక్టర్స్కి అయితే కాంట్రాక్ట్స్ వస్తాయి, మిగతా వ్యాపారస్తులకు కూడా కాంట్రాక్ట్స్ వస్తాయి. కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? మన వ్యాపారం పెరగడమే, మనకి చేసే వ్యాపారంలో ఇంకా ఎక్కువ రావడం, ఎక్కువ బిజినెస్ పెరగడం, వ్యాపారం ఎక్స్పాండ్ అవుతుంది. వ్యాపారస్తులకి మీకు తృప్తిగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీకు వచ్చిన వ్యాపార లబ్ధి అనేది తృప్తి కలిగించవచ్చు కాక, ఒక్కోసారి అసంతృప్తికి లోబడవచ్చు కాక, కానీ ఈ వారం ఏంటంటే మీకు చక్కటి ఆత్మతృప్తితోటి మీరు మీ పనులు చేసుకుంటారు. ఆత్మతృప్తి అనేది చాలా ముఖ్యం ఈ వారం. అది మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. విద్యార్థినులకి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదివిన ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకుంటారు. గృహిణులకి చాలా మంచి సమయం. మీ జాతక రీత్యా ఈ వారము మీకున్న గోచర గ్రహస్థితుల రీత్యా మీ ఇంట్లో వాళ్ళకి ఆదాయపరంగా బాగా ఉంటుంది. ఏమైనా శుభవార్తలు వింటారు. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక చాలా ఆరోగ్యపరంగా బాగుంటుంది. మీరేమన్నా పైకము రావాల్సింది రావట్లేదు, అది మీ పిల్లల నుంచి కావచ్చు, లేదా మీరు మీ పిల్లలకి ఇవ్వాలని అనుకుంటే ఈ వారం మీరు అంటే ఉదాహరణకి ఏదైనా మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మీరు సర్దుబాటు చేద్దామని అనుకున్నారు, అరేంజ్ కావట్లేదని మీరు బాధపడుతుంటే ఈ వారం మీకు అరేంజ్ మీరు ఇవ్వగలుగుతారు. ఇదొకటి. మీకు అలాంటిది ఏం లేదు, మీ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు అంటే ఈ వారం మీ పిల్లల నుంచి ఏదో ఒకటి మీరు చూసే తీరుతారు. ఒక పాజిటివ్ థింగ్, వాళ్ళకి గుడ్ న్యూస్ కావచ్చు, లేదా వాళ్ళు మీకు ఏదైనా కానుకలు ఇవ్వడం కావచ్చు, డబ్బు రూపాయన వస్తు రూపాయన ఇవ్వడం, ఇలాంటిది మీరు చూస్తారు ఈ వారం. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ వారము. ఆరోగ్యం కుదుట పడి కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తారు, అనుకోని ప్రయాణాలు. మీరేమి ప్లాన్ చేసుకోరు ఈ ప్రయాణాలకి. ఇది మీ వృత్తిపరంగానే ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలంటే ఏదో ప్లెజర్ ట్రిప్పో లేదంటే సరదాగా ఎటన్నా వెళ్ళి రావడం అలా కాదు, వృత్తిపరంగా. మీరు ఉద్యోగస్తులు అయితే మీరు ఒక చోట చేస్తూ ఉంటే మీకు వెళ్ళాల్సి వస్తారు, మీ ఉద్యోగరీత్యా వెళ్ళాల్సి వస్తారు. ఇంటర్వ్యూ కోసం కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా వెళ్ళాల్సి వస్తారు. ఇక్కడ ఉద్యోగస్తులకి కొంత అవకాశం ఏంటంటే ఉద్యోగరీత్యా లేదా ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ పని మీద అయినా సడన్గా బయటకు వెళ్ళేసి వస్తారు. అంటే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీదకి వెళ్ళాలని చెప్పి, లీవ్ దొరక మీరు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఇలాంటి కోవకు మీరు చెందిన వాళ్ళు అయితే డెఫినెట్గా మీకు లీవ్ దొరుకుతుంది, మీరు వెళ్ళి మీ పనులు మీరు కంప్లీట్ చేసుకొని రాగలుగుతారు. ఇలా ఉంటుంది ఉద్యోగస్తులకి. ఒకవేళ మీకు అలాంటి పనులు లేకపోతే ఉద్యోగరీత్యా ఏదైనా చిన్న ప్రయాణం నుంచి పెద్ద ప్రయాణం వరకు మీ జన్మజాతకాన్ని అనుసరించి మీరు చేయాల్సి వస్తారు, లేదా మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి వస్తారు ఈ వారం. ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు మీ పర్సనల్ పనులకి ఉద్యోగంలో లీవ్ దొరక్క టైం కుదరక చేసుకోకపోయే కోవలో మీరు ఉంటే మీకు దానికి స్పేస్ దొరుకుతుంది, చేయగలుగుతారు. ఇది వ్యాపారస్తులకైతే మీరే రాజు మీరే మంత్రి కాబట్టి మీకు డెఫినెట్గా ప్రయాణాలు ఉంటాయి.
ఈ ప్రయాణాలు కూడా ఒక ప్లెజర్ ట్రిప్ అలా కాదు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తారు మీ క్లయింట్స్ని కలవడానికి, మీకు కొన్ని కాంట్రాక్ట్స్ ఇలాంటివి ఏవైనా అంటే వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవడం కోసం మీరు కొంతమంది వ్యక్తుల్ని కలవడానికి వెళ్తారు. అది మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళని అయ్యి ఉండొచ్చు, లేదా కొత్త వ్యక్తులైనా అయి ఉండొచ్చు. ఇది తెలిసిన వాళ్ళ కొత్త వ్యక్తులు అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఒక చిన్న జాగ్రత్త, కొత్త వ్యక్తుల్ని మీరు కలవడానికి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. మీకు డీల్ రాదు అలా అని కాదు, డీల్ వస్తుంది, కానీ మీకు బాగా అనిపిస్తుంది, చాలా బాగా తృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది కదా ఆఫర్ అంటే, ఇది కదా డీల్ అంటే, ఇది కదా ట్రాన్సాక్షన్ అంటే అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళ వల్ల మీరు చాలా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడున్న గ్రహస్థితుల ప్రకారం ఈ పాయింట్ చెప్తున్నాను. సో అందువల్ల కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి, తీసుకోండి, కానీ వాళ్ళతోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డెఫినెట్గా మీకు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉండుంటారు. ఇంతవరకు అసలు మీరు యుగో అన్నది వినడం లేదా చిన్నగా ఎవరిలో అన్నా చూసి ఉండొచ్చు, కానీ లిటరల్గా ఈగోయిస్టిక్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు. అంతటి ఈగోయిస్టిక్ క్యారెక్టర్లు మీకు దొరుకుతారు ఈ వారం. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కొత్త వాళ్ళతో మీ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే, అది ఉద్యోగస్తులకు కూడా, మీరు కొత్త ఉద్యోగం మీకు వస్తుంది ప్రయత్నిస్తుంటే. కానీ మీ ఎంప్లాయర్ తోటి లేదా మీ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ తోటి కొంచెం ఆచితూచి మాట్లాడాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. అలాంటి మీకు ఇబ్బంది లేదు. వ్యాపారస్తులు అయితే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే కొంచెము వాళ్ళకున్న ఇంట్లో పరిస్థితులు కావచ్చు, వాళ్ళ వృత్తి పరిస్థితులు అవన్నీ మీ మీదే తీస్తారు. సో కొంచెం కొత్తవి ఒప్పుకునేప్పుడు ఒప్పుకోండి, కానీ వాళ్ళతోటి చాలా టచ్ మీ నాట్ అన్నట్టు ఆ డీలింగ్ వరకు చాలా జాగ్రత్తగా ఆచితూచి బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే వాళ్ళే మీకు ఫ్యూచర్లో తలకాయ నొప్పి అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక పొరపాటున మాట జారారా, మీరు మామూలుగానే ఎక్కువ మాట్లాడకుండా అవసరమైనంత వరకే మాట్లాడండి. లేకపోతే ప్రతిదానికి పెడార్థాలు తీసి వాళ్ళని ఏదో అన్నారనుకొని ఒక రచ్చలు జరిగే అవకాశం కొంత కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఆరోగ్య విషయంలో అయితే కన్యారాశి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ చాలా బాగా ఉంది. మీకు అసలు మా ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నా అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉంటే మానసిక శారీరక ఆరోగ్యాలు ఇవన్నీ కూడా చక్కగా సెటరేట్ అవుతాయి. దాంతోపాటు ఈ వారం మీకు సూర్యనారాయణమూర్తి బలము, సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు బాగా ఉండడం వల్ల మీరు సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వృత్తుల్లో ఏమన్నా ఉంటే, అంటే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ ఇలాంటి వాటిల్లో ఉన్న, సో సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వృత్తుల్లో మీరేమన్నా ఉంటే దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఈ వారం మీకు చాలా బాగా, అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వీళ్ళకి అందరికీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ వారము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళు. తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఈగో క్లాషెస్ బాగా ఉంటాయి ఈ వారం. ఈగో క్లాషెస్ అంటే అంతకుముందు మీ ఇద్దరు పరస్పరం అర్థం చేసుకునే వాళ్ళైనా సరే ఈ వారము చాలా, అంటే సైలెంట్ వర్డ్స్ బీభత్సంగా ఉంటాయి మీ ఇద్దరి మధ్య, ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వారం వరకు తాత్కాలికంగానే అర్థం చేసుకోండి. వీలైనంత వరకు సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. పొరపాటున రియాక్ట్ అయితే అది చాలా ఎక్కువ పెద్దది అవుతుంది, చిలికి గాలివాన అయినట్టు పెద్దది అవుతుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నం చేయాలి అని అనుకుంటే ఈ వారము అంటే ప్రతికూలంగా అయితే లేదు, కానీ అనుకూలంగా కూడా లేదు. అనుకూలంగా లేకపోవడం వల్ల మీ జన్మజాతకం బలంగా ఉంటే చూడొచ్చు. కాకపోతే ఒక్క పాయింట్ మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వారము మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళలో టూ మచ్ యాటిట్యూడ్ మీరు చూస్తారు. ఒకవేళ మీరు 4-5 సంబంధాలు చూసినా లేదా ఎన్ని సంబంధాలు చూసినా ఇప్పటివరకు మీరు చూసిన వాళ్ళందరూ ఒక ఎత్తు ఉంటారు, వీళ్ళు ఒక ఎత్తు ఉంటారు. ఏంటి మనిషికి ఇంత యాటిట్యూడ్ ఉంటుందా, మనిషికి ఇంత అహం ఉంటుందా అని మీరు అనుకుంటారు. అలా మీకు అవతల వాళ్ళు కనిపిస్తారు. అంటే అక్కడ ఇల్యూజన్ అనుకోండి, మాయ. వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు. గ్రహస్థితులు సమయం అన్నిటినీ అలా జరిపిస్తూ ఉంటాం. సిచ్యువేషన్స్ ఏదైనా చేయగలరు. అలా మీకు అనిపిస్తారు వాళ్ళు, అంతే. కానీ చాలా సహృదయులు వాళ్ళు, ఏం ప్రాబ్లం ఉండదు మీకు. ఆ తర్వాత మీరు సంబంధం కలుపుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే
అలా మీకు కనిపించి మిస్ అయిపోతే మంచి సంబంధం కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని బెటర్ ఈ వారం మీరు ఎంచలేరు ఏది పర్ఫెక్ట్ అనేది. వీలుంటే ఈ వారం మీరు పోస్ట్పోన్ చేసుకోండి. లేదు వాళ్ళు ఎలా ఉన్నా మేము క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, మనుషుల్ని అంచనా వేయగలుగుతాం, మేము చాలా వెల్ మెచ్యూర్డ్ ఎనఫ్ అంటే మీరు వెళ్ళొచ్చు. కానీ ఈ పాయింట్స్ మీరు దృష్టిలో తీసుకోవాలి. వ్యాపారస్తులకి చాలా మంచి సమయము. అయితే వ్యాపారస్తులకి మీకు గవర్నమెంట్తో సంబంధించిన పనులు ఏవైనా అవ్వాలి, అవి అవ్వట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటే అవి ఈ వారం జరుగుతాయి. ఉద్యోగస్తులకి శుభ సమయము. అయితే ఉద్యోగస్తులకి ఏంటంటే మీకు ఏదైతే అనుకున్నారో మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది. మీకు ఉద్యోగంలోనే బాగుండడం కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా బాగుంటుంది, అంటే మీ కుటుంబంలో కూడా బాగుంటుంది. ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదనుకోండి, ఇప్పుడు బాగుంటాయి. మీరు ఉద్యోగస్తులు ఏదైనా మ్యారిటల్ లైఫ్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు అవి సెటరేట్ అవుతాయి. సో మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో పర్సనల్ లైఫ్లో అవి కూడా సెటరేట్ చేసే విధంగా ఈ వారం గోచార గ్రహస్థితులు మిమ్మల్ని దీవిస్తున్నాయి. విద్యార్థినులకి చాలా అనుకూలమైన సమయం. మనశ్శాంతి బాగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం చాలా బాగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మీలో ఉన్న చేంజెస్ని గమనిస్తారు, నోటీస్ చేస్తారు. ఎందుకు నోటీస్ చేస్తారంటే ఈ వారం మీకు ఆత్మవిశ్వాసంతో, చాలా ప్రసన్న చిత్తంతో, అంటే కూల్గా మీరు చేసుకుంటారు. ఇది మీరు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళైనా 10th నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. దేనికి టెన్షన్ పడరు. మీరు రాబోయే ఎగ్జామ్స్కి ఈ వారం నుంచి కాన్ఫిడెన్స్ బాగా బూస్టప్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే మీకు సబ్జెక్టు బుర్రకు ఎక్కుతుంది కాబట్టి. ఇది విద్యార్థినులకి. గృహిణుల విషయానికి మనం వస్తే గృహిణులందరికీ కూడా ఈ వారం మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది. మనశ్శాంతి, అలాగే కుటుంబంలో ఆనందము, ఆహ్లాదము ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు మీకు ఈ వారము అంటే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు గృహిణులందరూ కూడా ఈ వారము. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి సమయము. మీకు ఆరోగ్య సమస్యలు అవేమీ లేకుండా ప్రశాంతంగా మీకు అంతా జరిగిపోతుంది. ఏదన్నా మీరు ఒక యాత్రకి వెళ్ళలేకపోతున్నామే అని బాధపడుతుంటే ఈ వారం వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. మీ జన్మజాతకం అనుకూలిస్తే డెఫినెట్గా వెళ్తారు. లేకపోతే ప్రయత్నాలు అయితే జరిగే సూచనలు మీ గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారము చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రం ఎందుకంటే మీకు అంటే ఎలా ఉంటుందంటే సహజంగా మనం కాంపిటీషన్ వరల్డ్లోనే ఉన్నాము మనమందరం కూడా. అది విద్యార్థి లెవెల్ నుంచి ఎవరికైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ కాంపిటీషన్ వరల్డ్లో విక్టరీ మీ వైపు ఉన్నది, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయి అన్న శుభశకునాల్ని మీరు చూస్తారు. దాంతోపాటు ఏదైనా ఒక చిన్న బాధ కలిగే అంశం ఉంటుంది. బాధ కలిగే అంశం అంటే అది మీకు, మీ కుటుంబ సభ్యులకి లేదా మీ బంధువర్గానికి, మీ శ్రేయోభిలాషులకి సంబంధించింది అయితే కాదు. డెఫినెట్గా ఎక్కడ వస్తుందంటే పెక్యులర్గా ఉంటుంది. మీరు సపోజ్ మీరు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, లేదా మీరు ఫ్రీలాన్సర్స్ అనుకోండి, ఎవరైనా సరే, మీరు ఎవరినైనా కాంపిటీటర్స్గా మీరు భావిస్తూ ఉంటే, అప్పుడు మీరు ఎవరినైతే కాంపిటీటర్స్గా భావిస్తున్నారో వాళ్ళు చాలా డీలా పడిపోయినట్టు మీకు అనిపిస్తుంది. అయితే దాంట్లో బాధ ఏముంది అని మీరు అనుకోవచ్చు. అంటే డీలా పడిపోవడం అంటే నా ఉద్దేశము ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏదో ఒక డీలా పడిపోయి వాళ్ళ మాటలు వింటే, అంటే మనందరం కూడా మనుషులం కదండి. సహజంగా మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళమందరం కూడా సర్వే జన సుఖినో భవంతు అన్న విషయాన్ని మన నరనరాల్లో జీర్ణింప చేసుకుంటూ ఉన్నవాళ్ళం కదా. ఆ క్రమంలో ఒక మానవతా దృక్పథంతో మీరు కొంచెం బాధపడతారు. అంటే బాధ అంటే ఈ రకంగా ఉంటుంది. ఇలా ఈ వారం మీకు సూచిస్తూ ఉంది. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెగ్మెంట్ పీపుల్కి అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం, చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఉద్యోగస్తులు అనేది. అయితే ఉద్యోగస్తులకి ఒకవేళ మీ వల్ల అంటే ఎవరి కారణంతో అయినా మీకు రావాల్సిన ప్రమోషన్స్ అవి ఆగిపోయి
వాళ్ళకి ఏదైనా ఒక రివర్ట్ బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఈ వారం మన గోచర గ్రహస్థితుల రీత్యా వ్యాపారస్తులకి మీకు కూడా ఏదన్నా అంటే ఎవరి వల్లన్నా మీకు రావాల్సిన డీల్స్ ఇంకోళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి. అలా ఎవరైతే మధ్యలో చెడగొడతారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇలా ఎవరికైనా ఏదన్నా లేదా మీరు గృహిణీలైనా ఎవరైనా ఎవరి వల్లైనా హర్ట్ అయ్యి ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేశారో వాళ్ళే కాంపిటీటర్స్ అనుకోవాలి. వాళ్ళకి ఏదో గుణపాఠం వెళ్తుంది. కథ గుణపాఠము అయ్యో పాపం కదా అని మీకు అనిపిస్తుంది. ఇలాగ ఏదో ఒకటి మీరు చూస్తారు. ఇదే మీరు విద్యార్థిని అయితే సక్సెస్ ఉంటుంది. మీ తోటి విద్యార్థుల మీద మీకు సక్సెస్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి నార్మల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ప్రాబ్లము ఉండదు, అలాగని మరీ సంతోషం కూడా ఉండదు, నార్మల్గా సూచిస్తూ ఉంది. ఇప్పుడు వ్యాపారస్తులకి మనం ఆదాయపరంగా చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా ఉంటుంది. అంటే బాగుంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్. ఇప్పుడు సంతోషం సగం బలం అంటాం. అలా సంతోషం సగం బలంగా ఉంటుంది. మనం ఇక్కడ అన్నీ లింక్ ఉంటాయి, ఇంటర్లింక్ ఉంటాయి. సంతోషం ఎప్పుడు ఉంటుంది? మనకు అన్నీ ఉంటే సంతోషం ఉంటుంది. మానసిక ఆనందం, శారీరక ఆరోగ్యం, డబ్బు పరంగా బాగుంటే అసలు సంతోషం అంటే ఏంటి? మనకు అన్నీ బాగుంటే నిండుకుండలాగా ఉంటే సంతోషం. అది లిటరల్ సంతోషం, అసలైన సంతోషం. అది మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, గృహిణీలు అవ్వచ్చు. సంతృప్తికరమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. ఏదో ఒక్క విషయంలో సంతోషపడడం అని కాదు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఈ వారం గ్రహస్థితులు దీవిస్తున్నాయి, అది మీరు చూస్తారు. మీ జన్మస్థితులు గ్రహస్థితులు బాగా అనుకూలంగా ఉంటే ఈ ఆనందం డబుల్ బోనన్సాగా ఉంటుంది. అసలు మీ స్థితులు సహకరించకపోయినా చూస్తారు మీరు, డెఫినెట్గా సంతోషం అయితే పడే తీరుతారు. అది ఈ వారం మీకున్న ప్రామిస్. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా సంతానంగానే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సంతానం చుట్టూ తిరగడం ఏంటి అంటే, మీ పిల్లలకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, అయ్యో అవ్వట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటే ఈ వారం అవన్నీ సఫలీకృతం అవుతాయి. మీ పిల్లలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, వ్యాపారంలో సక్సెస్ లేక బాధపడుతున్నారు, వాళ్ళ నుంచి గుడ్ న్యూస్ను మీరు వింటారు. మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నారంటే 10th దాటిన తర్వాత నేను మాట్లాడుతున్నా. 10th లోపల అయితే ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు. మీకు 10th దాటిన పిల్లలు ఉంటే వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారు. సపోజ్ మీకున్న పిల్లలు 10th లోపల వాళ్ళే అనుకోండి. అప్పుడు మీకు ఏవైతే కెరియర్ గోల్స్ ఉన్నాయో, మీరు దేనికైతే మోటివేట్ అయ్యి ఉన్నారో, మీరు దేనికైతే టార్గెట్స్ పెట్టుకున్నారో అవన్నీ ట్రిగర్ చేస్తారు. అవన్నీ రీచ్ అయ్యే శుభ సమయం ఈ సమయం. మీకు అది చాలా ఆత్మానందాన్ని కలిగిస్తుంది. అన్నీ నేను అనుకున్నది అంటే మీలో ఉన్న సమర్థత మీకు తెలిసే సమయము. డెస్టినీ మీలో ఉన్న సమర్థతని అంటే ఎఫిషియన్సీని మీకు పరిచయం చేస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు ఎఫిషియెంట్ అని మీకు లోపల తెలిసిన బలంగా మీరు అనుకోలేరు. ఓకే, నేను నిజంగానే సమర్థవంతుడునా, నాకు వస్తున్నాయా, నేను చేయగలుగుతానా, చేయలేనా, ఒకవేళ రాకపోతే సమర్థుడిని కాదేమో అనుకోవడం, వస్తే నేను విజయవంతంగా చేయగలుగుతాను అంటే ఏవైనా సరే టాస్క్లు, అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఫ్రీలాన్స్ వర్క్ చేసేవాళ్ళు చేయగలుగుతాను, వీటిల్లోంచి బయటకు వస్తారు. ఎస్, ఐ యామ్ ఎఫిషియంట్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ బార్న్ ఫర్ సక్సెస్ అని మీకు మీరు అనుకునే విధంగా డెస్టినీ ఈ వారం మిమ్మల్ని దీవిస్తుంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే మీరు 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలు ఉంటే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. 10th క్లాస్ దాటిన తర్వాత ఉంటే బ్లెస్సింగ్ అంతా మీ పిల్లలకి వెళ్తూ ఉంది. ఇది ఒక పాయింట్. సపోజ్ అసలు మాకు వివాహమే కాలేదు అనుకుంటే వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. ఫస్ట్ థింగ్, వివాహము సెట్ అవుతుంది. సెకండ్, ఒకళ్ళు వివాహ ప్రయత్నాలు చేయట్లేదు, ఇప్పుడిప్పుడే మేము ఇంకా కొంచెం ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నామంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ అంటే మీకు కెరియర్ ఎప్పుడైనా ఎందుకు వివాహానికి ఆపుతారు 1-2 ఇయర్స్? కెరియర్ పరంగా నిలదొక్కుకోవాలనే కదా ఎవరైనా. కెరియర్ పరంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు. ఇది గృహిణీలందరికీ కూడా ఈ వారము నేను చెప్పాను కదా మీ పిల్లలకి బాగుంటుందని చెప్పి, సో మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు గృహిణీలు అయ్యి మీకు 10th క్లాస్ లోపల చదివే పిల్లలు ఉంటే అప్పుడు మీకు ఏంటంటే మీ హస్బెండ్తో మీకు మంచి రిలేషన్ ఉంటుంది, పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు. ఎక్కువగా మీరు అంటే మనసు అంతా కూడా ప్రశాంతంగా, నిదానంగా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మంచి సమయం ఏ విషయంలో? మానసిక ప్రశాంతత చాలా హాయిగా ఉంటుంది.
మీరు మీ ఇష్టమైన వాళ్ళతోటి టైం స్పెండ్ చేయగలుగుతారు. అదే అంటే ఇష్టమైన వాళ్ళతో అంటే మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్తో కావచ్చు, ఏమన్నా క్లబ్స్ ఉంటాయి, అంటే వాకింగ్ క్లబ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళతోటి టైం ఎక్కువగా స్పెండ్ చేస్తారు. లేదా సజ్జన సాంగత్యంలో మీరుంటే ఇలాంటి ప్రసంగాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము కుటుంబంలో మటుకు అంటే మీరు కుటుంబానికి చాలా టైం కేటాయిస్తారు. ఎప్పుడు లేని విధంగా ఈ వారం కుటుంబం అంటే ఎప్పుడు లేని విధంగా అంటే మీరు ఏదో కుటుంబం పట్ల బాధ్యత ఉండదు అలా అని కాదు నేను చెప్పే ఉద్దేశము. టైం సహకరించక ఎవరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు చెప్పండి? ఎవరు మనలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయము. ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైనా చేస్తున్నామంటే మన కుటుంబాన్ని నిలబెట్టడానికే మనం చేస్తాం. ఎవరమైనా సరే మన కోసం మనం చేసుకునేది తక్కువ, మన కుటుంబం కోసం మనం చేసేది ఎక్కువ. మన కుటుంబం ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటుంది అనుకుంటాం మనం అందరం. సో అది జనరల్గా అందరికీ యూనివర్సల్గా అప్లికేబుల్ అయ్యే ఫ్యాక్ట్ ఇది. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వారం మీరు కుటుంబానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అది మీకు చాలా సంతృప్తిని అనిపిస్తుంది. అన్నీ మర్చిపోయి కులాసాగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ పిల్లలతో కావచ్చు, మీ హస్బెండ్తో కావచ్చు, లేదా మీ సిబ్లింగ్స్తో కావచ్చు, మీ బంధువర్గంలో వాళ్ళతో కావచ్చు, టైం బాగా స్పెండ్ చేస్తారు. మీరు చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళినట్లు అమ్మయ్య అంటే. అలాగని వృత్తిని నిర్లక్ష్యం చేస్తారని కాదు. వృత్తి 10% ఉంటుంది, కుటుంబం ప్రయారిటీ 90% ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఒకవేళ మీరు 70% వృత్తి ప్రయారిటీ, 30% కుటుంబం అని పెట్టుకుంటారు, అంటే సమయభావం వల్ల. ఈ వారం మీరు దాన్ని రివర్ట్ చేస్తారు, మీకు తెలియకుండానే రివర్ట్ అవుతుంది. కుటుంబానికి ఎక్కువ టైము, అలా వృత్తికి ఒక 20% టైం కేటాయిస్తారు. దీంతో ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులతో ఉండడం వల్ల వాళ్ళు సంతోషపడతారు, మీకు సంతోషం ఎక్కువగా ఉంటుంది. అంటే దీని అర్థము ఏదో వ్యాపారస్తులు అయితే వ్యాపారం సరిగ్గా సాగాక ఇంట్లో టైం కేటాయిస్తున్నారా, లేదా ఉద్యోగస్తులు అయితే మేబీ ఉద్యోగాల్లో ఏమన్నా మీకు ఇబ్బంది వచ్చి ఇంట్లో ఉంటారా, అలా కాదు. అనుకోకుండానే మీరు మీ ఇంట్లో వాళ్ళతోటి టైం కేటాయించేస్తారు. ఇప్పుడు ఉద్యోగస్తులైనా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో టీవీలో చూస్తూ ఏదో ఒకటి దీంట్లో ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇలా కాకుండా అవన్నీ పక్కన పడేసి మీరు మీ కుటుంబ సభ్యులతో టైం కేటాయిస్తారు. అలా మీకు అనుకోకుండానే మధ్యలో నుంచి అంటే ఆఫీస్ ఇవాళ పని అయిపోయింది తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒక హాఫ్ డేలోనే కంప్లీట్ చేసేసుకొని అంటే ఒకవాడు వచ్చేసే అవకాశం ఇలాంటివి ఉంటుంది. ఇదే వ్యాపారస్తులు అనుకోండి, మీ పనులు చేసుకుంటూ ఉంటారు మీరు. ఓకే, కొంత ఇంటికి కూడా కేటాయించాలి, అవి జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా, ఇంటికి కూడా కేటాయిద్దామని కేటాయిస్తారు. గృహిణులకి ఈ వారం అంటే కుటుంబంతో సమయం కేటాయిస్తారంటే గృహిణులకి అంతా ఇంటి కోసమే పాటు పడుతూ ఉంటారు. పిల్లల కోసం భర్త కోసం అత్తమామల కోసం పాటు పడుతూ ఉంటారు. ఈ వారం ఏంటంటే వాళ్ళందరితోటి మీకు ఫ్రీ స్పేస్ దొరుకుతున్నాయి. సరే పిల్లలతో అంటే తల్లికి ఎప్పుడు ఉంటుంది, కానీ భర్తతోటి బంధువర్గం వాళ్ళతోటి కొంచెం ఎక్కువగా ఇంటరాక్షన్ ఉంటుంది. అది మీకు మనసుకి స్వాంతన కలిగిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఎక్కువ టైము మీ కుటుంబ సభ్యులతో ఉండడం. ఇంకా సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. సో ఫైనాన్షియల్గా వచ్చిన ఇబ్బంది అయితే ఈ వారం ఏం లేదు. కాకపోతే వ్యాపారస్తులకి ఏంటంటే కొంత అంటే ఫైనాన్షియల్గా తగ్గుతుందని అయితే కాదు, మీకు మీరే డైవర్ట్ చేసుకుంటారు కొన్ని. సరే ఇంత రష్ పెట్టుకోవడం ఇప్పుడు అవసరమా, ఈ వారం పిల్లల కోసం కుటుంబం కోసం కేటాయిద్దాం, బిజినెస్ ఎప్పుడు మనం తెచ్చుకోవచ్చు అన్న ఒక ఇదిలోకి వెళ్ళి కొంత మీ టైంకి అంటే టోటల్గా చెప్పాలంటే ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు మీకు కుటుంబంలో శ్రీలక్ష్మి ఉందండి. కుటుంబంలో అంటే ఆనందలక్ష్మి ఉంది. ఆనందాన్ని మీరు తీసుకోవాలి. అది ఏదో రకంగా మీరు కుటుంబ సభ్యులతో తీసుకుంటారు. ఏదన్నా ఒక ట్రిప్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ వారం. అంటే దానికి మీ జన్మజాతకం సహకరించాలి. లేదా మరీ పెద్ద ట్రిప్ కాకపోయినా అసలంటే ఏదో ఒక బయటికి వెళ్ళేసి వస్తారు. అంతకుముందు మీరు ఇంటి నుంచి కదలని వారు అయినా సరే ఏదో ఒక పని మీద మీ కుటుంబ సభ్యులందరితో కలిసి బయటికి వెళ్ళి వస్తారు. సో అది చిన్నదా పెద్దదా అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రయాణాలు, అనుకోని ప్రయాణాలు ఉంటాయి. మీరు ఈ ప్రయాణాన్ని డిజైన్ చేసుకొని ఉండకపోవచ్చు, అనుకోని ప్రయాణాలు ఉంటాయి. మీ ఆలోచన అంతా కూడా అంటే ప్రయాణాల మీదే ఉంటుంది మీ ఆలోచన. సెకండ్ థింగ్, ఒకవేళ ఆల్రెడీ మీరు మీ ఉద్యోగ రీత్యా మీ వ్యాపార రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేసే కోవలకు మీరు చెంది ఉంటాయి.
అప్పుడు అంటే జనరల్గా కూడా రెగ్యులర్గా అవేం లేకపోయినా ఎక్కువ ప్రయాణాలు చేస్తామని మీరు అనుకొని ఉంటే అప్పుడు కూడా మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తారు. ఫస్ట్ థింగ్. అంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వారము మీకు మనసుకి కొన్ని తృప్తిగా అనిపించే విషయాల్ని మీరు చూస్తారు. మనసుకి తృప్తిగా అనిపించే విషయాలంటే అది మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల రీత్యా మీకు వారికి ఏమన్నా పొరపచ్చాలు ఉంటే అవన్నీ సెటరేట్ అయ్యే శుభ సమయము. హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటే, వాళ్ళకి కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారము ఆత్మబలం బాగా ఉంటుంది. మీ పై అధికారుల సపోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులందరికీ ఈ వారము ఒక అమృత గడియలని చెప్పచ్చు. కారణం ఏంటంటే ఎక్సలెంట్గా ఉంది. కానీ కొత్తగా మీరు బిజినెస్ ప్రారంభించడానికైతే ఎక్సలెంట్గా అది ఆ పాయింట్ అప్లికేబిలిటీ లేదు. ఆల్రెడీ మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వారం మీకు వ్యాపారం రీత్యా సంతృప్తి కలిగే విధంగా వ్యాపార లావాదేవీలు మీకు కలుగుతాయి. విద్యార్థినులకి టైం డిసిప్లిన్తో మీ పనులు మీరు చేసుకుంటారు. అలాగే మీ నాన్నగారికి చాలా మంచి సమయం విద్యార్థినులకి. మీకు అంటే ఏదైనా టైం టేబుల్ సెటప్ చేసుకుంటే ఏ సబ్జెక్ట్స్ అయినా మీరు కంప్లీట్ చేయాలనుకుంది తొందరగా కంప్లీట్ చేస్తారు, చకచక ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఇటు చదువు ఉంటుంది, అటు చిల్ అవ్వడం ఉంటుంది. రెండు ఒకటేసారి ఉంటాయి. చదువుకోకుండా చిల్ అవుతున్నారంటే అలా కూడా ఉండదు. చదువుకుంటారు, చిల్ అవుతారు, రెండు బ్యాలెన్స్ చేస్తారు. అంటే కరెక్ట్ వేలో మీకు వెళ్తుంది. గృహిణులందరికీ ఎలా ఉంటుందంటేనండి, ఈ వారము అనుకోని ప్రయాణాలు గృహిణులకు ఉంటాయి. మీరు కుంభరాశిలో పుట్టి ఉంటే ఈ అనుకోని ప్రయాణాలు అది ఆనందమా దుఃఖమా అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. ఇది కేవలంగా గృహిణుల వరకు మాత్రమే అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే బాధ అంటే దుఃఖం అంటే ఏదో పెద్ద ఇబ్బందులు డేంజర్ అలా అని కాదు. చిన్న చిన్నవి ఏవైనా ఉంటాయి కదా లైఫ్లో, అలాంటివి ఏవైనా. సో ప్రయాణాలు ఉంటాయి గృహిణులకి. సంతాన రీత్యా మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఎంతో కాలం నుంచి ఏదన్నా ఇది అయితే బాగుండు అని ఎదురు చూస్తున్న పని ఈ వారం నుంచి మెటీరియలైజ్ అవుతుంది. అది చిన్నదైతే అయిపోతుంది ఈ వారం. పెద్దదనుకోండి, పెద్దవంటే ఎప్పుడు ఉంటాయి? మీ పిల్లల పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, లేదా ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ పెద్దవి. సో ఒక వారంలో అయిపోయే విషయాలు కాదు. కానీ ఈ వారం నుంచి అవి జరగడం ప్రారంభం అవుతాయి. ఇలా మీకు ఈ వారము అనుకూలంగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి ఈ వారము చాలా మంచి శుభ సమయము. ఈ వారం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మీకు కొంత కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటివి ఏవైనా తలెత్తితే కొంచెం వెంటనే చూపించుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఏదో పెద్దది అవుతుందని అయితే కాదు, కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడం కోసం మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. అదొక్కటి మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో సీనియర్ సిటిజన్స్కి చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఆఖరి రాశి అయిన మీనరాశి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఇంట్లో వాళ్ళతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. అయితే మీకు కొంచెం వాగ్వివాదాలు ఉంటాయి ఈ వారం. మీరు కొంచెం వాటికి దూరంగా ఉండాలి. వాగ్వివాదాలు అంటే మీరేదో వాగ్వివాదాలు చేస్తారని కాదు. ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులో, వ్యాపారస్తులో లేదా ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఈగో క్లాషెస్ వస్తాయి మీ తోటి వారితోటి. మీకు ఈ ఈగో క్లాషెస్ మీరంతా సైలెంట్గా ఉండాలనుకున్నా అది వివాదాలకి దారి తీసే అవకాశం ఉంది. సో వాక్కు వివాదానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ వారం మీరు కొంచెం సైలెంట్గా ఉండడం బెస్ట్ మీకు. ఎందుకంటే లేకపోతే ఈ వారం మీరు మాట్లాడే మాటలు మీరు ఆ టైంకి మీకు తెలియదు, మామూలుగానే మాట్లాడతారు. కానీ వాటిల్లో చాలా అంటే ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు అనుకోండి, సపోజ్ ఎవరి గురించి అయినా మామూలుగా సరదాగా మాట్లాడినవి కూడా అది తీసుకెళ్ళి మీరు ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళు దాన్ని పెద్ద స్పైసెస్ యాడ్ చేసి చెప్తారు. మిమ్మల్ని ఎవరు నమ్మరు కూడా మీరు చెప్పలేదంటే. వ్యాపారస్తులు అనుకోండి, అది మీ వ్యాపారంలో ఉన్న దాంట్లో ఏంట్లో అయినా అసలు ఎవరికైనా సరే, అంటే విద్యార్థులను సీనియర్ సిటిజన్స్ మినహాయించి గృహిణులకి కావచ్చు,
ఇంకెవరికైనా ఈ పాయింట్ అప్లికబిలిటీ ఉంటుంది. మినహాయింపు విద్యార్థినులు, సీనియర్ సిటిజన్స్ వీళ్ళిద్దరికీ మినహాయింపు ఈ విషయంలో. మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే మీరు అంటే ఒక్కోసారి మీకు అనిపిస్తుంది, అరే నేను ఆ మాట ఎలా మాట్లాడేసేసాను, ఆ మాట అంటే అంతా ఆలోచించుకోకుండా ఎలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా అనేది రిగ్రెట్ ఫీల్ అవుతారు. అవతల వాళ్ళు టార్గెట్ చేయడం ఒకటి, మనం రిగ్రెట్ ఫీల్ అయ్యే విషయాలు కూడా ఉంటాయి కదా. అలా ఈ వారం కనిపిస్తుంది. అందుకని సైలెంట్ ప్రాక్టీస్ చేయమని గోచార గ్రహస్థితుల రీత్యా ఇది మీకు ఒక సూచన. లేకపోతే ఫ్లోలో మాట్లాడేస్తారు, అప్పుడు మటుకు చాలా బాగా మాట్లాడాను అనుకుంటారు. బట్ నెక్స్ట్ వారాల్లో చూసుకుంటే, వచ్చే పై వారాల్లో చూసుకుంటే, ఇదేంటి ఇంతలా మాట్లాడేశాను నేను, ఇలా మాట్లాడాను, అంత చూసుకోకుండా అసలు నేనేనా ఇది మాట్లాడింది అని అనుకుంటారు. అలా మీకు అనిపిస్తుంది. బట్ అలా అంటే వాక్కు వివాదానికి దారితీస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది వాక్కు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చక్కగా ఉంది. ఉద్యోగస్తులకి కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు. ఉద్యోగస్తులకి మీ మాటల వల్ల మీకు కొన్ని ఆఫర్స్ మిస్ అవుతాయి, అది చూసుకోండి. మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. లేదా ఈ వారం వరకు ఎంత ప్రొడక్టివ్ టాక్స్ పెట్టుకోండి. బెస్ట్ ప్రొడక్టివ్ టాక్స్కి అయితే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడడానికి ప్రయత్నించండి. మనం ఎలానో రెమెడీ తెలుసుకుంటాం కాబట్టి ఆ రెమెడీ చేస్తే ఎక్కువగా ఇబ్బందులు కూడా ఉండదు. అది వ్యాపారస్తులకైతే మీ కస్టమర్స్ తోటి మీకు ఇష్యూస్ వస్తాయి మీ మాటల వల్ల. వాళ్ళని మీరు డిజోబర్ చేసినట్టు, మీలాగే ఉన్నారా మీతోటి వ్యాపారులు, అక్కడికి వెళ్తే మాకు అంత వస్తుంది, ఇంత ఇలాంటి మాటలు వస్తాయి. సో అక్కడ ఏంటంటే మీరు కూడా కొంచెం యోగోకిపోయి ఏదో ఒక మాట అనేస్తారు. సో ఇలాగ రకరకాలుగా ఉంటాయి. ఇంకా మాటలు అనేది ఒకటే పరివ్యూలో ఉంటుందని మనం చెప్పడం కష్టం కదా. సో మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో కొంత సంయమనాన్ని పాటిస్తే మౌనేన కలహో నాస్తి అని చెప్తుంది మనకి శాస్త్రం. సో మౌనంగా ఉండడము, ఒకవేళ మాట్లాడినా కొంచెం క్యాలిక్యులేటెడ్గా మాట్లాడితే వచ్చే ఇబ్బందే లేదు. లేకపోతే అది ఈ వారం మీకు ఏం తెలియదు కానీ దీని ఎఫెక్ట్ రాబోయే వారాల్లో అసలు తలకాయ అంటే ఒక హ్యామరింగ్ లాగే అనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా మీ ఇంట్లో భగవంతుడి ఆశీస్సులు, భగవంతుడి కృప చాలా బాగా ఉన్న శుభ సమయము. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కూడా, ఇప్పుడు ఎవరైనా నార్మల్గా విదేశాలకు వెళ్ళాల్సి వస్తారు, పిల్లల వల్ల వెళ్ళాలనుకుంటే, ఏదైనా పని రీత్యా విదేశాలు వెళ్ళాలనుకుంటే కూడా ఇది మంచి సమయం వెళ్ళడానికి. వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి అనుకూలమైన సమయము. అలాగే వైవాహిక జీవితంలో ఏమన్నా పొరపచ్చాలు ఉంటే అవన్నీ కొంత కట్ డౌన్ అయ్యే శుభ సమయం కూడా ఇది. గృహిణులందరికీ ఈ వారం చక్కగా ఉంది. అయితే నేను చెప్పాను కదా, వాగ్వివాదాలకి తావివ్వకండి. అది మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, మీ బంధువర్గంతో కావచ్చు, మీ నేబర్స్తో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు. తర్వాత మీరు తట్టుకోలేరు, సెన్సిటివ్ అయిపోతారు. వాళ్ళు పెట్టే అంటే మీకు కూడా అనిపిస్తుంది ఇది ఇలా మాట్లాడకూడదని చెప్పి. సో ఎక్కడ డిఫెండ్ చేసుకోలేక మీలో మీరు నలగలేక ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. సీనియర్ సిటిజన్స్కి అసలు బాగుంది. ఈ పాయింట్స్ ఏమో అన్నీ మొదటి చెప్పినట్టు విద్యార్థినికి సీనియర్ సిటిజన్స్కి ఈ పాయింట్ అప్లికబిలిటీ లేదు. అంతా బాగా ఉంది. ఈ వారం అంతా కూడా రామచంద్రమూర్తి కృప మీ రాశి వాళ్ళందరి మీద ఉంది. ఎక్కువగా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అనుకుంటూ ఉండండి. అన్నీ అంటే అసలు పెద్ద ఆపదలు అంటే ఏం లేవు. చాలా బాగుంది ఈ వారము అందరికీ కూడా. కాకపోతే మీకు ఈ చిన్న విషయం అంతే, మాట వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి అది జాగ్రత్తగా ఉంటే అసలు అత్యద్భుతంగా ఉంది మీకు ఈ వారం అంతా కూడా. ఇవి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి. అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి
ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక ఉండ రామచంద్రమూర్తికి, ఒక ఉండ బ్రాహ్మణుడికి, ఒక ఉండ ముత్తైదువుకి, ఒక ఉండ బంధుమిత్రాదులకి, ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్ష్వాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ. సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపాడు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది. పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది, కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి. రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది. భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము. అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు గురువారాలు, ప్రతి ఆదివారం ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు, మీరంతా నాకు తెలుసు. అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.